రేపు మార్చికి ఈ ఇప్పుడు కరెంటు పాలసీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అయితే మనం చెప్పేది ఇక్కడ 24 నుంచి 29 5 సంవత్సరాలు పెట్టుకున్నాం. ఈ పాలసీ పీరియడ్ లో ఏవైతే ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయో వాటికే ఇవి వర్తిస్తాయి. మళ్ళీ 29 తర్వాత ప్రారంభించేలాంటి ప్రాజెక్టులకి ఇది వర్తించదు. ఈ పాలసీ పీరియడ్ లో ఏ ప్రాజెక్ట్ అయితే మనం ప్రారంభించగలుగుతాం వాటికి ఇవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ will be valid from date of notification to March 31st, 2029. ఇది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆపరేటింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది స్థూలంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ ఇది. ఇవాళ వరకు కూడా ఎన్నాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఆ మాటకు వస్తే భారతదేశ పర్యాటక రంగ చరిత్రలో కూడా పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పించినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు పేరు వస్తూ ఉంది. దాంతోపాటు మనందరికీ తెలిసిందే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పర్యాటక రంగంలో ఏ రకమైన పురోగతిని మనం చూడలేదు. పర్యాటక రంగం పేరు చెప్పి అవినీతితోటి డబ్బు గడించినటువంటి ఆ ప్రభుత్వం తాలూకు నాయకుల విధానాలని మనం చూసాం. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచారు, వ్యవస్థలను నాశనం చేశారు. ముఖ్యంగా పర్యాటక రంగ ప్రాజెక్టుల ద్వారా వారి సొంత జోబుల్లోకి డబ్బును తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ పారదర్శకంగా స్పష్టమైనటువంటి ఆదేశాలతోటి పూర్తిగా హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా కోరారు. మొన్న వారు అడిగింది ఏంటంటే మాకు నైట్ టైం స్పాన్ పెంచాలండి అనేటువంటి మాట. దానికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. పారదర్శకంగా అదే సమయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దాంతోపాటు పర్యాటక రంగం ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పూర్తి స్థాయిని పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇది ఇవాళ అద్భుతమైన పాలసీగా రూపాంతరం చెందుతుంది. దీని ఆపరేటింగ్ గైడ్ లైన్స్ కూడా త్వరలోనే మేము అందజేస్తాం. దాంతోపాటు మిత్రులందరినీ కోరేది ఈ పర్యాటక రంగ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా అందరినీ దీని పట్ల ఆసక్తి కనబరిచే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాంతోపాటు ఇవాళ నాకు చాలా సంతోషం కలిగించే అంశం ఏంటంటే మొత్తం సభలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటకానికి ఉపయోగపడేటువంటి అంశాలను చాలా చెప్పడం జరుగుతుంది. రోజు నేను అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, దీని మీద ఏదైతే ఈ పాలసీ ఉందో అదేవిధంగా శాసనసభ్యులు చెప్తున్నటువంటి కోరికలు ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక కాంక్లేవ్ ఏర్పాటు చేసి కాంక్లేవ్ లో అన్ని విషయాల్ని వాళ్ళకి విస్తారంగా తెలియజేసి పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆకర్షించే విధంగా మాట్లాడి మీరు చెప్తున్నటువంటి పర్యాటక ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కావాలో వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి ద్వారా రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని సర్క్యూట్స్ లోనూ అన్ని జిల్లాల్లోనూ కూడా పర్యాటక ప్రాజెక్టులు వచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ 3వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి నెంబర్ 1 స్థానంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామనేటువంటి మాటని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ ఊహించుకుంటూ ఉన్నా. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది మీ ఆలోచన ప్రజెంటేషను. మీరు చెప్పినట్టుగానే ప్రతి జిల్లాలో ఒక కాన్క్లేవ్ సంబంధిత ఎమ్మెల్యేస్తో ఇంట్రెస్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్తో ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో ఇందాక మీరు అన్నట్టు కొన్ని బయటికి తెలియనివి ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుంటే మీ విజన్ అద్భుతం. మీకు 2 గొప్ప నాయకులు సపోర్ట్ ఉంది. సో కాబట్టి అందమైన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చూస్తాం. అలాగే కేంద్రంలో కూడా పర్యాటక టూరిజం మంత్రి గారు నాకు మంచి స్నేహితులు, అక్కడికి కూడా మనం కలిసి వెళ్దాం. ఇంత అద్భుతంగా మీరు చెప్పాక ఇంకెవరి సూచనలు అయితే అవసరం లేదు. కానీ ప్రతిపాటి పుల్లారావు ముందే అడిగినందువల్ల ఆయనకు ఒకరికి అవకాశం. ప్రధానమైన విషయాన్ని గౌరవ మంత్రివర్యులు మర్చిపోయారు, కొండవీడు కోట. అందుకనే అడిగారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. 24-29 గౌరవ మంత్రివర్యులు విజనరీ చాలా అద్భుతంగా ఉంది. పరిశ్రమల హోదా కల్పించడం కూడా స్వాగతించవలసినటువంటిది, అభినందించవలసినటువంటిది. దీనివల్ల ఏంటంటే టూరిజం ఇంకా బాగా వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉపాధి ఎక్కువ కలిగించేటువంటి
రావాలని టూరిజం పరంగా టూరిజం డెవలప్ అయ్యేటువంటి దాంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి దానికి హెల్త్ టూరిజం కానీ టెంపుల్ టూరిజం కానీ ఓల్డ్ ఏదైతే చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే అధ్యక్ష ఈరోజు టూరిజం డెవలప్ అవటంలో ఎటువంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఒకటే ఉంది, మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో. ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆ విధంగా టూరిజం డెవలప్ కావాలనేటువంటిది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక కూడా. దాంట్లో భాగంగానే అధ్యక్ష కొండవీడు కోట గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి కూడా తీసుకెళ్లా. అంత అద్భుతంగా ఉంది కానీ ఇది చేర్చలేదనే బాధ నాకైతే ఉంది. కొండవీడు కోట గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంఛిది, అమరావతిలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి టూరిజం ప్లేస్ అధ్యక్ష. రెడ్డి రాజులు 700 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి కొండవీడు కోట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. కొండవీడు కోట ఎంతో పురాతనమైన ప్రాశస్త్యం కలిగినటువంటి విశేషమైన ప్రదేశం అధ్యక్ష. కొన్ని వందల ఎకరాలు ఉంది. అదే కాకుండా అధ్యక్ష కొండపైన 3 చెరువులు ఎక్కడ ఉండవు అధ్యక్ష. నాకు తెలిసి అయితే నేను ఎక్కడ చూడలే. 3 లేకులు 365 రోజులు వాటర్ ఉంటుంది అధ్యక్ష. ఒక్క లేకులో మాత్రం 3 లేక్స్, 3 చెరువులు, ఊటబాయి ఉంది, శివాలయం ఉంది, నరసింహాలయం ఉంది, ఆదిలక్ష్మాలయం ఉంది, వేమన్న గుడి ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అధ్యక్ష. ఒక్క ఘాట్ రోడ్ నిర్మించాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు 2019 జనవరిలో ప్రారంభోత్సవం చేశాం. తిరుపతిని తలపించేటువంటి ఘాట్ రోడ్డు నిర్మించారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొనియాడబడటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ విధంగా దీనికి ఒక ప్రాధాన్యత ఉందనేటువంటిది కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీన్ని అందుకని ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో పాటు అధ్యక్ష ఆనాడు కృష్ణదేవరాయలు గారు కత్తులబావి దేవాలయంలో ఓన్లీ 2 minutes అధ్యక్ష ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారి కళ కొండవీడు కోట డెవలప్ చేయాలని, దీనికి చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్ తోటి నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేయాలని ఓపెన్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. చౌడవరం నుంచి చెన్నై కలకటా రోడ్డు కనెక్ట్ చేస్తే 5 కిలోమీటర్లు వస్తుంది. ఈ 5 కిలోమీటర్లు కనెక్ట్ చేస్తే అమరావతిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది. డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ వీకెండ్స్ కానీ, ఇప్పుడు కూడా వీకెండ్స్ వస్తున్నారు అధ్యక్ష. ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా పైన ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఒక 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ రిసార్ట్ కడతానికి కూడా 2-3 రెడీగా ఉన్నారు అధ్యక్ష. మా గోల్కొండ హోటల్ రామిరెడ్డి గారు కడతానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ రిసార్ట్ కడతానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా నేను గౌరవ మంత్రివర్గ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 500 సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు గారు అధ్యక్ష స్వయంభూ ఏకశిలామూర్తిగా చూడండి అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం ఇది. మంత్రి గారు, ఇది శ్రీ నవనీత బాలకృష్ణుడు అధ్యక్ష. వెన్నముద్ద బాలకృష్ణ స్వామి అని పిలుస్తారు. ఇస్కాన్ వాళ్ళు విగ్రహం ఇస్తే మేము నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చారు, కానీ అక్కడే నిర్మించాలని ఆ గ్రామస్తులు పట్టుబట్టారు అధ్యక్ష. కాబట్టి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది అధ్యక్ష. కాబట్టి దీనికి ఒక పక్క టెంపుల్, ఒక పక్క టూరిజం డెవలప్ చేస్తే కొండవీడు కోట గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటిది. దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని వాటిల్లో చేర్చాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది చెప్పాలి సలహాలు అని అంటున్నారు, కానీ ఒకసారి మైక్ ఇచ్చిన తర్వాత మా ఇష్టం అని చెప్పి దయచేసి అనొద్దు. ఒక్క నిమిషం 4-5 మాట్లాడవచ్చు. తర్వాత నా ఇష్టం అనే వాళ్ళు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు కాబట్టి. సార్ చెప్పండి సార్. అధ్యక్ష, నేను ఇక్కడ స్పెసిఫిక్ గా అంటే కొండవీడి దాని గురించి గౌరవ శాసనసభ్యులు చెప్పారు, కానీ అలాగే చాలా మంది చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. ఇవి నేను ఒక్కొక్కటి చెప్పడానికి చాలా పెద్ద లిస్ట్ అవుతుంది కాబట్టి నేనేం చేశానంటే వాటిలన్నీ సర్క్యూట్ అని ఎందుకన్నా ఉంటాయి అధ్యక్ష. సర్క్యూట్ అంటే అక్కడ ఒక ప్లేస్ తీసుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి అన్నిటిని కూడా తీసుకుని సర్క్యూట్ గా చేసి టూరిజం డెవలప్ చేస్తామని. అందులో ఇవన్నీ తప్పనిసరిగా ఇన్కార్పొరేట్ అవుతాయి. అందువల్ల దయచేసి మాట్లాడేటువంటి శాసనసభ్యులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఆయన బుర్రంతా దాని మీద ఉడిపోయినట్టుంది. అఖిలప్రియ గారు ఒక్క నిమిషం.
గతంలో చంద్రబాబు నాయుడు గారు టూరిజం మినిస్టర్గా పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి మాకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మనకున్న అడ్వాంటేజెస్ కేవలం ఇతర రాష్ట్రాలనే కాకుండా దేశాల్లో కూడా మన అడ్వాంటేజెస్ చూపించడానికి మీరు ప్రోగ్రామ్స్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష మనము విశాఖపట్నంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేశాము అధ్యక్ష. యాట్ ఫెస్టివల్ చేశాము, అరకు బెలూన్ ఫెస్టివల్ చేశాము, అమరావతి బుద్ధిజం ఫెస్టివల్ చేసినాము, అదేవిధంగా F1H2O చేసినాము, ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ రాజమండ్రిలో చేశాము. ఇట్లా అన్ని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏముండిందంటే అధ్యక్ష, ఫుట్ఫాల్ పెరగాల, ఆంధ్రప్రదేశ్ కి ఫుట్ఫాల్ పెరగాల. మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఇతర రాష్ట్రాలకు లేవు అధ్యక్ష. బీచ్లు కానీ, హిల్ స్టేషన్స్ కానీ, బ్యాక్ వాటర్స్ కానీ, టెంపుల్ టూరిజం అధ్యక్ష, అన్ని కాంబినేషన్ తో మన రాష్ట్రంకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మన ఫుట్ఫాల్ పెంచుకోవడానికి అన్ని విధాలు కూడా మరి మంత్రి గారు ట్రై చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మంత్రి గారు దృష్టికి తీసుకురావాల్సిన ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో టూరిజం అనేది కంప్లీట్ గా దాన్ని నెగ్లెక్ట్ చేసేసారు అధ్యక్ష. గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఎంఓయూలు సైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఎంఓయూలు అన్ని కూడా మళ్ళీ ఒకసారి పర్స్యూ చేసి మంచి హోటల్స్ అప్పుడు అన్ని కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆస్ట్రేలియన్ కంపెనీస్ కూడా వాళ్ళు హోటల్స్ పెడతామని 2-3 ప్రపోజల్స్ వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళతో ఎంఓయూ కూడా సైన్ చేశాం అధ్యక్ష. అవి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి మంత్రి గారికి గుర్తు చేస్తూ టూరిజము టెంపుల్ టూరిజం కింద శ్రీశైలంలో కూడా చాలా వర్కులు చేశాం అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీ లో అహోబిలం టెంపుల్ ఉంది అధ్యక్ష. అహోబిలం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా పికప్ అవుతుంది అధ్యక్ష. అహోబిలం కి గతంలో రోప్వే శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చిన తర్వాత రోప్వే కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇటువంటివి క్యాన్సిల్ అయినవన్నీ కూడా మరొకసారి దృష్టి పెట్టి మంత్రి గారు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అడ్వాంటేజ్ మనకున్న ఇవన్నీ కూడా ప్రపంచం అందరూ కూడా ఫుట్ఫాల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో పెరిగేటట్టుగా కూడా వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అధ్యక్ష. విజయ్ చంద్ర. ధన్యవాదాలు అధ్యక్ష. టూరిజం గురించి ఆల్రెడీ మంత్రి గారు చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అండ్ రాష్ట్రానికి కూడా ఆదాయం తీసుకొచ్చే వనరులో టూరిజం ఒకటి. అయితే మంత్రి గారికి ఒకటి టూరిజం గురించి సార్, మీ ద్వారా నేను మంత్రి గారికి కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకి తోటపల్లి రిజర్వాయర్ అనేది చాలా పెద్ద రిజర్వాయర్ సార్. అక్కడ వాటర్ స్పోర్ట్స్కి చాలా అనువైన ప్రదేశం అది. అంతేకాకుండా మా జిల్లా ఛత్తీస్గఢ్కి రాయగఢ్కి కూడా అనుసంధానంగా క్లోజెస్ట్ బోర్డరింగ్ డిస్టిక్. అక్కడ అరకులో ఎంతైతే అందాలు ఉన్నాయో అంత గొప్ప అందాలు ఖచ్చితంగా పార్వతీపురం హిల్స్ లో కూడా ఉన్నాయి. ఇంకోటి కనెక్టివిటీ కూడా చాలా, అంటే రోడ్డు కానీ రైలు కానీ కనెక్టివిటీ బాగానే ఉంది. వందే భారత్ కూడా రావడం వలన ఇటు పక్క నుంచి వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి కూడా రావడం జరుగుతుంది. మార్కెటింగ్ ఏరియా కూడా పార్వతీపురం చాలా అవుతుంది. ఇందాకలా శాసనసభ్యులు చెప్పిన ఫుట్ఫాల్ ఎక్కువగా అవ్వాల్సిన అవసరం ఉంది. అదొక పొటెన్షియల్ ఏరియా. ఖచ్చితంగా టూరిజం ఎక్కువగా పెట్టగలిగితే అక్కడ ఇండస్ట్రీస్ కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి. ప్రజలు సెంటిమెంట్ గా ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడే ఏరియా కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తుంది ఏంటంటే, అందాలు ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది రిసార్ట్స్, అలాగే మనకు కావాల్సిన ప్రకృతి అందాల గురించి మాట్లాడుతున్నాం సార్. అందుకనే రిసార్ట్స్, అలాగే మనకి వెల్నెస్ సెంటర్స్, స్పిరిచువల్ సెంటర్స్ అక్కడ చాలా అనువైన ప్రదేశం. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది స్ట్రెస్ గా ఉంటున్నారు. చాలా మంది ఫోన్లో వదిలేసి వెల్నెస్ సెంటర్ చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఆల్రెడీ తెలియకుండా 2 ప్రైవేట్ వ్యక్తులు 2 రిసార్ట్స్ ఆల్రెడీ ఒకటి ఉన్నాయి. ఒకటి గోల్ఫ్ రిసార్ట్ ఒకటి వచ్చింది, నార్మల్ రిసార్ట్ కూడా మా నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. మనం ఇంకొంచెం ప్రోత్సాహం ఇస్తే పార్వతీపురంలో ఖచ్చితంగా ఒక రిసార్ట్ కల్చర్ అనేది, ఎందుకంటే పక్కనున్న రాయగఢ్ కానీ రాయ్పూర్ కానీ విశాఖపట్నంకి మిడిల్ పాయింట్ పార్వతీపురం. ఎక్కువగా ఫుట్ఫాల్ ని అట్రాక్ట్ చేయొచ్చు, టూరిజం అట్రాక్ట్ చేయొచ్చు. మనకున్న మోటో 20 లక్షల జాబ్లు ఎలా అయితే తీసుకొస్తామన్నామో దీని ద్వారా మనం జాబులు కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ పుట్టినరోజు నాడు మీరు మాట్లాడాలి. మీ బర్త్డే కాబట్టి మీరు మాట్లాడాలన్నా. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గంలో మాకు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్గా చెప్పాలంటే మాయిపాడ్ బీచ్ చాలా
ఫేమస్ బీచ్ అధ్యక్ష. అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్పి నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మైపాడ్ బీచ్ని మనము చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష. చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి, చాముండేశ్వరి దేవాలయము, ఇలాంటి దేవాలయాలన్నీ. దానివల్ల మనం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ 2 పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు మీరు క్లుప్తంగా జవాబు ఇచ్చేస్తే. అధ్యక్ష, ఇప్పుడు చాలామంది మన బీచ్ ఫెస్టివల్స్ గురించి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరిగే ఫెస్టివల్స్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ ఒక క్యాలెండర్ ఒకటి తయారు చేసాం అధ్యక్ష. త్వరలోనే అందరికీ కూడా అందేలా చేస్తాం. అంటే టూరిజం క్యాలెండర్ ఎలాగంటే ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేయాలనేటువంటిది. ప్రధానంగా మన డిసెంబర్ నుంచి మనకి బీచ్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడెక్కడ ఏ రకంగా నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మేము క్యాలెండర్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. దాన్ని అందరికీ తెలియజేసి స్థానికంగా మన నాయకులందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ ముందుగానే తెలియజెప్పి ఆయా జిల్లాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. రెండోది, పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం కొండవీడి ఫోర్టు, వెన్నముద్ద కృష్ణుడు, అవి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవి ఇచ్చి తీరుతాం అనేటువంటి మాటని దాంతో ఇప్పుడే మాట్లాడుకున్నాం. నేను ఆ జిల్లాకి చెందినటువంటి మనోహర్ గారు మంత్రివర్యులు ఒకసారి వెళ్ళి చూసి దాన్ని కూడా విజిట్ చేస్తే మాకు కూడా ఐడియా వస్తుంది అనేటువంటి ఆలోచన. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అఖిల ప్రియ గారు చెప్పారు, మామూలు ఫుట్ఫాల్ పెంచాలనేటువంటి ఆలోచన. నిజంగా ఇది మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం. 5 సంవత్సరాల పాటు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దాన్ని ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా ఫుట్బాల్ పెరగడానికి ఏవైతే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేయబడ్డాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభాలను చేసుకునేలాగా రీస్టార్ట్ చేసుకునే విధంగా చేస్తాం. క్యాన్సిల్ అయిన వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి మొదలు పెడతాం. హోటల్స్ ఇచ్చారని చెప్పారు. హోటల్స్ ఇప్పుడు కూడా ఒబరాయ్ కానీ తాజ్ కానీ ఇవన్నీ మళ్ళీ ట్రాక్ మీదకి వస్తున్నాయి. వాళ్ళు వివిధ ప్రాంతాల్లో హోటల్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాట చెబుతున్నామండి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లుగా తోటపల్లి రిజర్వాయరు, దానికి ఛత్తీస్గఢ్ నుంచి కూడా సందర్శకులు వస్తారనేటువంటి మాట చెప్పారు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నారు. దాన్ని కూడా ఒకసారి చూసి తప్పనిసరిగా అక్కడ ఏ రకంగా చేయొచ్చు. ఏది చేసినప్పటికీ అధ్యక్ష, ఇది ప్రభుత్వం దగ్గర నిధులు ఇవాళ ఉండి కాదు, ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా వీటి మీద ఆసక్తి ఉన్నటువంటి పెట్టుబడిదారులను మీరు ఇన్వైట్ చేసి వాళ్ళందరం కలిసి కూర్చుని దీనికి ఎక్కడెక్కడ ఏం చేయాలో, ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడే పాలసీలో చెప్పాను. అలాంటి ప్రాజెక్టులు చేసినప్పుడు పరిశ్రమకి ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పాం. కాబట్టి అవి వారికి చెప్పి అట్రాక్ట్ చేసుకుని తీసుకొస్తే ఇవన్నీ మనం ట్రాక్ మీద తీసుకొద్దాం అధ్యక్ష. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, వారు గతంలోనే నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నెల్లూరు వెళ్ళినప్పుడు వారు నాకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మైపాడ్ బీచ్ డెఫినెట్ గా అందరూ కూడా అప్రిషియేట్ చేసేటువంటి బీచ్ అది. దాన్ని అద్భుతంగా తయారు చేయాలి. రేపు చేసేటువంటి బీచ్ ఫెస్టివల్స్ లో మైపాడ్ను కూడా ఒక ఇంపార్టెంట్ బీచ్ గా పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా క్యాలెండర్ ద్వారా తెలియజేస్తాం. కనిగిరి రిజర్వాయర్ గురించి కూడా చెప్పారు. ఇలా మొత్తంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం రాబోయే 5 సంవత్సరాల కాలంలో పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ని మనం ఇన్వైట్ చేయటం, ఆకర్షించడం అనేది ప్రధానంగా ఇందులో తీసుకోవాల్సిన అంశంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు డ్రోన్ విధానంపై రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి గారు ప్రకటన. ధన్యవాదాలు అధ్యక్ష. 5 ఏళ్ల పాటు అభివృద్ధికి ఆమడ దూరంలో అట్టడుగున నిలిచిన ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన డ్రోన్ సదస్సు తాజాగా సీప్లేన్ వంటి వినూత్న కార్యక్రమాలతో విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. ఈ కూటమి ప్రభుత్వంలో సాంకేతికంగా, పర్యాటకంగా పలు వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణకు వేదికగా నేడు అంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్లుగా మారాయి ఆ అభివృద్ధి, ఆ ఆచరణ. ఇటీవల అమరావతి డ్రోన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్వహించిన
అమరావతి డ్రోన్ సదస్సు డ్రోన్ షో అందరినీ ఆదరించడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకోవడము, గత 5 ఏళ్లుగా కనుమరుగయ్యేలా చేసిన అమరావతి బ్రాండ్ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇనుమడింపజేసే ప్రయత్నం విజయవంతం చేయగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నాము. భారతదేశానికి ఏపీని డ్రోన్ హబ్గా తీర్చాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయము, ఈ ఆశయ సాధనలో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22, 23వ తేదీల్లో 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్ 24 నిర్వహించాము. ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా వ్యక్తులు, ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధ ప్రతిష్ఠులైన అనుభవజ్ఞులు, మేధావులు, వివిధ కంపెనీలు మరియు విద్యా సంస్థల నుంచి 4700 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో 53 స్టాల్స్ డ్రోన్ల రంగంలో వస్తున్న మార్పులకు అద్దం పట్టేలా ప్రత్యేక డ్రోన్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనను 15,000 మందికి పైగా సందర్శించారు. సదస్సు తొలి రోజు సాయంత్రం కృష్ణానది తీరాన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 5,500 డ్రోన్లతో నిర్వహించిన మెగా డ్రోన్ షో 5 గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన హ్యాక్థాన్లో 515 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరిలో 4 కేటగిరీలు: వ్యవసాయ ఆధారిత, విపత్తుల నిర్వహణ, పట్టణాభివృద్ధి, పబ్లిక్ సేఫ్టీ, కంప్యూటర్స్, విజన్లతో పాటు మొత్తం 16 మంది విజేతలుగా నిలిచారు. వీరికి మొత్తం 24 లక్షలు బహుమతిగా అందించడమైంది. ఈ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏపీని దేశానికి డ్రోన్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు అనుసరించి రికార్డుల సమయంలోనే కేవలం 15 రోజుల్లో ఒక కొత్త డ్రోన్ పాలసీని కేబినెట్ ముందుకు తీసుకొచ్చి ఆమోదం పొందాము. ఈ డ్రోన్ పాలసీలో ముఖ్యాంశాలు: డ్రోన్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చాలనేది ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. కర్నూలు జిల్లాలో ఓరోకల్లులో 300 ఎకరాలలో ప్రభుత్వ డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తుంది. కర్నూలు జిల్లా ఓరోకల్ మండలంలోని కొమరోలు, పాలకొలను, చింతలపల్లె ప్రాంతాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనువైన 300 ఎకరాల భూములను అధికారులు పరిశీలించడం పూర్తయింది. రాష్ట్రంలో కనీసం 100 డ్రోన్ కంపెనీలు నెలకొల్పడం, 20కి పైగా రిమోట్ పైలట్ శిక్షణలు ఇవ్వడం, 25,000 మందికి డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ కల్పించుట, డ్రోన్ రంగంలో ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి, మొత్తం 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రానికి తలమానికంగా డ్రోన్ ఇన్నోవేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం, డ్రోన్ రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యం. ఈ రంగంలో ఏటా 3,000 కోట్ల రాబడి సాధనతో దాంతోపాటు 1000 కోట్ల ఎగుమతులు సాధించడం లక్ష్యం. పిపిపి విధానం ద్వారా ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తాము. 100 యూజ్ కేసెస్ లో కొత్త మరియు ఇన్నోవేటివ్ డ్రోన్ అప్లికేషన్ విజయవంతంగా అభివృద్ధి చేయడం, వివిధ రంగాల్లో ప్రజాసేవలను మరింత సమర్థవంతంగా అందించడం. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా మరియు సమర్థత పెంపొందించుకునేలా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ డ్రోన్ కార్యకలాపాలకు అనుసంధానించడం. ఆర్థిక ప్రోత్సాహాలు: పెట్టుబడులు పెట్టేవారికి వారి మూలధనం పెట్టుబడిలో గరిష్టంగా 5 కోట్లకు మించకుండా 20% రాయితీ కల్పించడం. ఈ రాయితీ అసెంబ్లీ యూనిట్లు, రిమోట్ పైలట్ శిక్షణా సంస్థలు, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో తయారు చేయబడిన, విక్రయించిన మరియు నామోదు చేయబడిన తుది ఉత్పత్తులపై 100% ఎస్జీఎస్టీ రాయితీ కల్పించబడుతుంది. యూనిట్ విద్యుత్ వ్యయంపై ₹1 రాయితీని 2 ఏళ్ల వరకు సంవత్సరానికి 2 లక్షలకు మించకుండా చెల్లించబడుతుంది. ప్రతి సంస్థ నియమించుకునే సిబ్బందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 10 మందికి మించకుండా స్టైఫండ్ ఫండ్ ఇవ్వబడుతుంది. ఇతర ప్రోత్సాహకాలు: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడికి ప్రక్రియ అయ్యే వ్యయంలో భూ మార్పిడి రుసుములో 100% మినహాయింపు. నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ లోకి భూమిని సంబంధించి భూ మార్పిడి రుసుము 100% మినహాయింపు. లేఅవుట్ రుసుములో 100% మినహాయింపు. ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలలో
100% మినహాయింపు ఇవ్వబడుతుందని తెలియజేస్తా ఉన్నాను. శ్రీమతి గౌరవ్ చరితారెడ్డి గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డ్రోన్ టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వము 2024-29 కోసం ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0ను ప్రవేశపెట్టింది. అధ్యక్ష, వెనుకబడిన ప్రాంతమైన మా రాయలసీమలో దీన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. అధ్యక్ష, ఈ ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మా పాండ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్గా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, గతంలో అయితే ఈ డ్రోన్ పాలసీ డ్రోన్స్ యుద్ధాల్లోనే వాడేవారు. అధ్యక్ష, కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో అయితేనేమి, అలాగే లా అండ్ ఆర్డర్లు అయితేనేమి, పెద్ద పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అధ్యక్ష, దీనికోసం కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. అధ్యక్ష, అక్కడికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధ్యక్ష, మొన్ననే మనము విజయవాడలో బుడమేరు వరద వచ్చింది. అధ్యక్ష, దీనివల్ల వరదలు సంభవించినప్పుడు అక్కడికి ఎవ్వరూ పోలేని పరిస్థితి. అధ్యక్ష, అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో, ఆయన చొరవతో, కృషితో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో కానీ, అలాగే వాటర్ అయితేనేమి, మందులు అయితేనేమి అక్కడికి చేరవేయడానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడినాయి. అధ్యక్ష, అంతేకాకుండా మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్కడైతే గంజాయి పెంచుతున్నారో అవి తెలుసుకోవడానికి, అలాగే అవి నాశనం చేయడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తామని కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, అందుకే ఈ హై టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల అధ్యక్ష, చదువుకున్న యువతి యువకులకు ఎందరికో ఉపాధి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అధ్యక్ష, కానీ అధ్యక్ష, నేను ఒక్కటే కోరుతున్నా, ఈ ధరలను తగ్గించి ఎక్కువ మంది రైతులు వీటిని వాడుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా కోరుతా ఉన్న. అధ్యక్ష, అంతేకాకుండా ఈ డ్రోన్ల తయారీకి శిక్షణ ఇప్పించినట్లయితే ఇంకా విస్తృతంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. అధ్యక్ష, ఇప్పుడే మన మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు చెప్తూ దీనివల్ల 15,000 మందికి ప్రత్యక్షంగా, అలాగే 25,000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు. అధ్యక్ష, కాబట్టి నేను కూడా ఒకటే కోరుతా ఉన్నా, దీనివల్ల ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీతో సెంటర్లు ఏర్పాటు చేసి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, మంత్రి గారు. చరితమ్మ గారు చెప్పిన సూచనలు ఖచ్చితంగా ఏమైనా ఉంటే వాటిని కూడా దీంట్లో పొందుపరుస్తాం. ఎందుకంటే పైలట్లు చాలా అవసరం ఉందండి. చాలా మంది యాక్సిడెంట్స్ చేసేస్తున్నారు, అంటే పడిపోతున్నాయి, ఎక్విప్మెంట్ అన్యూటిలైజ్డ్గా ఉండిపోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో 2 ఇచ్చారు. ఆ 2 కూడా నాన్ ట్రైన్డ్ పైలట్స్తో అది ఆపరేషన్లోనే అవి కొలాప్స్ అని రిపేర్ చేయట్లా. సో అందుకని ట్రైనింగ్ అనేది చాలా అవసరం, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి సార్. ఇప్పుడు క్రీడా విధానంపై రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడా పాలసీ 2029ని మీ సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే గౌరవ శాసనసభ్యులందరి సమక్షంలో శాసనసభలో వివరిస్తున్న. అధ్యక్ష, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో స్వర్ణాంధ్ర మిషన్ 2029 నాటికి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడా రాజధానిగా తయారు చేసే దిశగా 2047 విజన్తో ప్రపంచంలోనే అత్యాధునిక వరల్డ్ క్లాస్ క్రీడా వసతులతో కూడిన క్రీడా ప్రాంగణాలను నిర్మించి అంతర్జాతీయ పోటీలకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే విధంగా నూతనమైన క్రీడా పాలసీని రూపొందించడం జరిగింది. అధ్యక్ష, అలాగే నాడు ఐటీ రంగాన్ని వేసిన పునాదులు నేడు మనందరి ముందర కనపడుతున్నాయి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఏ రంగాన్ని ఎంచుకున్నా